మాత్రం నేను మర్చిపోడు. హాగర్ని అందరూ మర్చిపోయారు, హాగర్ని అందరూ విడిచిపెట్టేశారు, హాగర్ని అందరూ తృణీకరించారు, హాగర్ని అందరూ అసహ్యించుకున్నారు, హాగర్ని మిగిలిన పరివారందరూ కూడా వదిలేశారు. కానీ దేవుడు మాత్రం హాగర్ను విడిచిపెట్టలేదు. దేవుడు నిన్ను విడిచిపెట్టాడు, దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. అబ్రహాము విడిచిపెట్టేశాడు, ఎంతో పరిచర్య చేసిన సారా విడిచిపెట్టేసింది, తన చుట్టూ ఉన్న పనివారు కూడా మర్చిపోయారు. కానీ దేవుడు హాగర్ను విడిచిపెట్టలేదు. మోషే 40 సంవత్సరాలు అయిపోయింది, 40 సంవత్సరాలు అయిపోయింది, మిద్యాను అరణ్యంలో ఉన్నాడు. నా జీవితం ఇంకింతే అనుకున్నాడు. తన రక్త సంబంధికులు మర్చిపోయారు, వాడు ఉన్నాడో చనిపోయాడో తెలియదు అనుకున్నారు. ఫరో మర్చిపోయాడు, ఎవరి కోసమైతే ప్రయాసపడి కోటలోంచి బయటకు వచ్చాడో ఇశ్రాయేలీలు మర్చిపోయారు. కానీ దేవుడు మర్చిపోలేదు. హోరేబు పర్వతం మీద మండుచున్న పొదలో నుంచి దేవుడు మోషే మోషే అని పిలిచాడు. ఎవరు మర్చిపోయినా మర్చిపోకపోయినా, ఎవరు గుర్తుంచుకున్నా గుర్తుంచుకోకపోయినా, ప్రియ సహోదరుడా సహోదరి, నీ పరిస్థితిని ప్రభు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇప్పుడు హాగరు దేవుని దగ్గరికి వెళ్ళిందా? దేవుడు హాగరు దగ్గరికి వచ్చాడా? దేవుడు హాగరు దగ్గరికి వచ్చాడా? హాగరు దేవుని దగ్గరికి వచ్చిందా? హాగరు ఆజ్ఞ వాగ్దానంలో లేదు. అయినా కానీ దేవుడే హాగరు యొద్దకు వచ్చాడు. Thanks for watching. Don't forget to subscribe for more inspiring videos.